హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎన్నో రకాల పోషకాలున్న కందిపప్పు మరియు క్యారెట్తో మనం ఇవాళ దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ దోశ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లా ఎలా అయినా సరే మీరు పిల్లలకి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దామా. నేనైతే ఇక్కడ ఒక కప్పు ఎర్ర కందిపప్పును తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పు ఎక్కడైనా సరే మనకు పచారీ కొట్లలో ఈజీగా దొరుకుతుంది. వీటిని ఇప్పుడు మనము చక్కగా 2 సార్లు నీళ్లు పోసి కడిగేసుకొని ఆ నీళ్లను వంపేసుకోవాలన్నమాట. ఈ కందిపప్పు కలర్ఫుల్గా ఉండటమే కాదండోయ్, ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, ఏ, B1, B2, B3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఇలా ఎన్నో రకాల ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీకు టైం ఉంది అంటే కాసిన్ని నీళ్లు పోసుకొని కందిపప్పును నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేదు అంటే మీరు ఇమీడియట్గా ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక 3 క్యారెట్లని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఒక అరగంట పాటు కందిపప్పును నానబెట్టుకున్నానండి. కందిపప్పు నానటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు అండి, నున్నుప్పు కాదు. అలాగే ఒక పచ్చిమిరపకాయ అండి. చెప్పాను కదా చాలా వీడియోస్లో మా ఇంట్లో పిల్లలు కారం చాలా తక్కువ తింటారనమాట. అందుకోసం నేను ఒక పచ్చిమిరపకాయ వేశాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలని ఎక్కువగా యాడ్ చేసుకోండి. చక్కగా గ్రైండ్ చేసుకోండి, మెత్తని పేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకున్నానండి. శనగపిండి లేకపోతే మీరు ఆ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని చక్కగా పిండిని కలిపేసుకోండి. చూస్తున్నారు కదా బ్యాటర్ ఎంత స్మూత్గా అయిపోయిందో. అస్సలు డౌట్ పడద్దండి, మిక్సీలో ఇంత చక్కగా వస్తుందా అని. నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుంటే చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ను బాగా హీట్ చేసుకోవాలి. మరీ హీట్ ఎక్కువ ఉండకూడదండి, ఎందుకంటే గంటెకి అతుక్కొని దోశ వేయటానికి సరిగ్గా రాదనమాట. పిల్లలు ఎప్పుడైనా సరే క్రిస్పీగా క్రంచీగా ఉంటేనే ఇష్టంగా తింటారండి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే దోశను కొద్దిగా పల్చాగా వేయండి, చాలా క్రిస్పీగా దోశలు వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనము దోశని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది కూడా మీరు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నారు అనుకోండి, మీకు చక్కగా రోస్ట్ అవుతుందన్నమాట. నేను పైనుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి పిల్లలకు ఎముకలు దృఢంగా అవ్వడానికి సహాయపడుతుంది. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ అయిన తర్వాత జస్ట్ మనము అలా అట్లకాడతో తిప్పితే గన చాలా చక్కగా లేచేస్తుందండి. ఎక్కడ దోశ కూడా పాన్కి అంటుకోదు. వావ్, కలర్ చూస్తున్నారా? పిల్లలు ఇలాంటి కలర్ చూడంగానే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతారనమాట. సో దోశ తిప్పిన తర్వాత అటు కూడా కొంచెం సేపు వేయించుకొని మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చట్నీతో చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు తెలియకపోతే షార్ట్ రూపంలో అలాగే వీడియోస్ రూపంలో మన ఛానల్లో చాలా చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా వాటిని కూడా ట్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా దోశ వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పల్చాగా, మనం ఎంత పల్చాగా వేస్తే అంత పల్చాగా వస్తున్నాయి అన్నమాట దోశలు. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంత మంచి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. మనకు క్యారెట్లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయండి, మీ అందరికీ తెలిసిందే కదా. కొద్దిమంది పిల్లలు పచ్చి క్యారెట్ తింటారు, కానీ కొద్దిమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా అట్టు వేసి పెట్టండి. ఎందుకు అంటే దోశ అంటే ఇష్టపడని పిల్లలు ఎవ్వరూ ఉండరు కదా. సో అమ్మలు ఎంత తెలివైన వాళ్ళైతే అంత హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇచ్చేయచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రెసిపీ నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.